ముఖ్యమంత్రి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పినారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38,000 కోట్లతో ఆనాడు రూపొందించినటువంటి ప్రాజెక్టుకు పేరు మార్చి ఆల్రెడీ అప్పటికే పనులు ప్రారంభమైనప్పటికీ కూడా పేర్లు మార్చి డిజైన్లు మార్చి దాదాపు 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి దేశంలోనే ఎక్కడ లేనటువంటి తీరుగా పెద్ద ఎత్తున ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడి అడ్డగోలుగా దోపిడీ కోసమే డిజైన్లు మార్పులు అంచనాలను పెంచుకున్నటువంటి తీరు గత ఎన్నికల సందర్భంగా కానీ అంతకుముందే కానీ అనేక సార్లు భారతీయ జనతా పార్టీ దాన్ని బట్టబయలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు దాని గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన జరిగిన అవినీతి కానీ నిర్మాణంలో జరిగిన లోపాలు కానీ అడ్డగోలుగా పెంచినటువంటి అంచనాల విషయంలోనే కానీ వీటన్నిటిపైన కూడా ఈరోజు విచారించడానికి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అధికారంలో ఉన్నది. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దాన్ని ప్రారంభించడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు గతంలో అనేక సార్లు విమర్శించిన ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చిండ్రు, దాని డిజైన్లు మార్చిండ్రు, దోపిడీ చేసిన మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అనేక సార్లు. మరి ఈరోజు వారు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామనడం అనేది చూస్తుంటే వారికి ఈ యొక్క విచారణ పేరు మీద హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాకమానదు. నాకు తెలుసు కోర్టు వ్యవహారాలు అంటే అవి వెంబడి తేలేటటువంటి పరిస్థితి ఉండదు, ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో అది ఆ విచారణ పూర్తవుతుందా కూడా లేదనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు, దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికే రావద్దన్న తిరిగి జీవో ఇష్యూ చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాళ్ళు ఆ జీవో తీసుకొచ్చిండ్రు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే ఆ జీవోను రద్దు చేసి ఈ విచారణను వెంబడే చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ రాష్ట్ర పరిధిలోనే చేయించాలి. ఓసారి అంటున్నారు సిబిఐ, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి సిబిఐకి ఇస్తే ఇవన్నీ కూడా కాలయాపన కోసం వాళ్ళని కాపాడడం కోసం మాట్లాడుతున్నటువంటి మాట్లాడలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. వాళ్ళ చిత్తశుద్ధి ఉండుంటే నిజంగా కాలయాపన చేసేటటువంటి ఆలోచన లేకుంటే మరి ఏసీబీతోనో చేయించవచ్చు, సిఐడితోనో చేయించవచ్చు, ఇమ్మీడియట్గా దానిపైన ఎంక్వైరీల ద్వారా ఏమేం జరిగిందో వాటన్నిటిని కూడా బయటికి తీయవచ్చు. కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కాలయాపన చేసేటటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం యొక్క నిర్మాణం విషయంలో మనం చూసినాం ఎన్నెన్ని లోపాలు వెలుగులోకి వచ్చినాయో. వరదలు వచ్చినప్పుడు కానీ
కాళేశ్వరం ప్రాజెక్టును 2019లో జూన్ 19న అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. అది పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిండు. మరి అప్పటి నుంచి ప్రాజెక్టు లోపల అనేక లోపాలు ఒక్కొక్కటిగా మనం వెలుగు చూస్తూ ఉన్నాయి. పోయిన వరదల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసినాం. 2020 జూలై 9న భూపాలపల్లిలోని జిల్లాలోని గ్రావిటీ కెనాల్ గోడ మొత్తం సిమెంట్ మొత్తం పెచ్చులు ఊడిపోయింది.